మీనరాశి వారికి ఊహించని శుభవార్త రాబోతోంది. గత 10 ఏళ్లుగా మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు దొరికేశాడు. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన శుభవార్త రాబోతూ ఉంది? మీ జీవితంలో కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శివశక్తి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 8185066725. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారికి మీ రంగాల్లో శ్రమ అనేది కొంచెం అధికంగా ఈ సమయంలో కనబడుతూ ఉంది. ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సహనం అనేది అస్సలు కోల్పోరాదు. నిదానంగా అన్నీ కూడా సర్దుకుపోతాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో 10 ఏళ్లుగా కూడా మిమ్మల్ని వెంటాడుతున్న ఒక శత్రువు అనేవాడు దొరికేస్తాడు. మీరు ఎక్కడ ఉన్నా సరే మిస్ కాకుండా అయితే మాత్రం ఈ వీడియోని చూసేయండి. ఆ శత్రువు కారణంగా మీరు ఎప్పటి వరకు కూడా ఎన్నెన్నో కష్టాలు పడి ఉన్నారు. ఆ శత్రువు కారణంగా మీ జీవితం అంతా కూడా ఒక నీచ స్థితికి వెళ్ళిందని కూడా చెప్పడంలో సందేహం లేదండి. ఆ శత్రువులు ఈ సమయంలో మీకు దొరికేస్తాడు కనుక ఆ శత్రువు కారణంగా మీ జీవితంలో పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పటి నుండి మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. ముఖ్యంగా శ్రీలక్ష్మి సహస్రనామ పారాయణం చేస్తే చాలా బాగుంటుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి కలగవచ్చు కనుక జాగ్రత్తగా ఉండండి. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి గడిస్తారు. మీరు కోరుకున్నది అప్రయత్నంగా మీకు లభ్యం అవుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు కూడా మీకు మేలు కలిగిస్తాయి. ఒక శుభవార్త కూడా మీరు వింటారు. శత్రువులు దూరం అవుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారులు సహాయ సహకారాలు ఉంటాయి. దగ్గర వారితో విభేదాలు రాకుండా, అపార్థాలకు అవకాశం కల్పించకుండా సంక్లిప్తంగా మాట్లాడండి. దయాగుణంతో ముందుకు సాగితే భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. మేలు చేకూరుతుంది. నవగ్రహ స్తోత్రం చదవడం చాలా శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే అస్సలు కనిపించడం లేదు. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే కనిపించబోతూ ఉన్నాయి. వీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది వీరికి ఈ సమయంలో లభిస్తుందండి. వీరి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, వైవాహిక జీవిత రీత్యా కూడా వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలే అధికంగా ఉన్నాయి. 2025 సంవత్సరం మీనరాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి చెందినటువంటి వారికి జన్మ శని, ఏలినాటి శని ప్రభావం కారణంగా పనుల యందు ఒత్తిళ్లు, చికాకులు అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు కొంచెం జాగ్రత్తలు వహించాలి. ప్రతి పని యందు సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. వ్యయస్థానమునందు రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు కూడా కలుగుతాయి. ఆకస్మిక ధన వ్యయం కూడా జరగవచ్చు. ఎవరికి కూడా ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం కనిపిస్తోంది. ఉద్యోగంలో సమస్యలు అధికమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. జాగ్రత్త వహించడం మేలు. మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా వేధించవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. రైతాంగం వంటి రంగాల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా కనిపిస్తుంది. వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు. మీనరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు వంటివన్నీ కూడా కొంత ప్రతికూల ఫలితాలను ఇచ్చేటటువంటిదిగా ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండండి.
మీనరాశి సినీ రంగం మీడియాల వారికి అంత అనుకూలమైన సమయం అయితే కాదు. 6వ స్థానమునందు కేతువు ప్రభావం చేత, చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నము చేస్తారు. మీ శత్రువులతో కొంచెం జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే 2025 సంవత్సరంలో మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం, శనివారం రోజున శనికి తైలాభిషేకాన్ని చేసుకోవడం వంటివి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి, మేలు జరుగుతుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశి జాతకులు వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతలి వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశికి చెందినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఈ రాశి వారికి చాలా బాగుంటుందని సమయంలో చెప్పాలండి. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతుంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా తొందరగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమైన వీరు నిదానంగానే గ్రహిస్తారు. చూశారు కదా మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.